ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత జరగబోయేది ఇదే, జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా ఉన్నాయి। అయితే ఈ శుక్రవారం రోజు ఫిబ్రవరి 20వ తేదీ రోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ వృషభ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అలాగే అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని కూడా చక్కగా ఆస్వాదిస్తారు। తాము ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను కూడా ఆశిస్తారు। ఈ రాశి వారికి సహనం అనే గుణం అలంకారం అనే చెప్పుకోవాలి। ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి। ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క లైఫ్ లో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది। చాలా కాలం నుండి మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనే విషయం మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి। మీరు పని చేసే చోట కానీ, మీరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ వారి వల్ల మీకు ఒక సమస్యనైతే పొంచి ఉంది। ఒక సమస్యలో వారి వల్ల మీరు చిక్కుకునే ప్రమాదమైతే కనిపిస్తుంది। జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి। ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా, ఎటువంటి గొడవల్లో తలదూర్చాలి అనుకున్నా కానీ, అలాగే ఏ పని మొదలు పెట్టాలి అనుకున్నా ఆచితూచి వ్యవహరించండి। ఎవరు ఏ సలహా ఇస్తే ఆ సలహా గుడ్డిగా ఫాలో అవ్వటం కాదు, మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేయటం ఉత్తమం। ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి। వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలైతే మీరు ఈ రోజు నేర్చుకోబోతున్నారు। వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకుంటారు। వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే మీరు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకోబోతున్నారు। ఎవరైతే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే సూచన కూడా కనిపిస్తుంది। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు। అయితే ఇది మీకు చాలా నిరాశ, నిస్పృహలకి లోను చేసేటటువంటి అంశం। ఈ కారణంగా ఉద్యోగం వదిలేద్దామా లేదా ఉద్యోగం మారదామా అనే ఒక ఆలోచన కూడా వస్తుంది। అయితే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం। ఏకపక్ష నిర్ణయం కాకుండా మీ పెద్దలను సంప్రదించి అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోండి। ఎందుకంటే ఈ విధంగా ఆవేశపూరిత నిర్ణయాల వల్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది। అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశికి చెందిన పురుషులకి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది। అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వృషభ రాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి। అలాగే శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి। హనుమాన్ చాలీసా పఠించండి। మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।